బాపట్ల జిల్లా మార్టూరులో గ్రెనేడ్ ఫ్యాక్టరీలో అక్రమంగా నిల్వ చేసిన భారీ పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి 7.5 టన్నుల జిలెటిన్ స్టిక్స్, బొలెరో, అశోక లైలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హనుమంతరావుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని పోలీసులు హెచ్చరించారు. చెందినటువంటి దాసం హనుమంతరావు అనేటువంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి ఫుల్ లోడ్ ఉన్నటువంటి వెహికల్లో అనాథరైజ్డ్గా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ తీసుకొని హైదరాబాద్ నుంచి 18వ తారీఖు మన నాగరాజపల్లికి వచ్చాడనే సమాచారం మేరకు పక్కాగా మేము 19వ తారీఖున ఉదయం గోపాల్ గారి పొలంలో ఉన్నటువంటి మ్యాగజైన్ గోడౌన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ గోడౌన్లో ఉన్నటువంటి స్టాకు వెరిఫై చేసుకోవటం, ఆ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉన్నది, ఇవన్నీ కూడా విచారించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా మిడాల నాగ వేణుగోపాల్ గారికి చెందిందని, అతను ఎక్స్ప్లోజివ్స్ కొనుక్కొని స్టోర్ చేసుకొని అమ్ముకునే విధంగా లైసెన్స్ పొంది ఉన్నాడు. కానీ ఆ ప్రాంతంలో ఈ దాసం హనుమంతరావు గారు వ్యాపారం చేస్తూ ఆయన లైసెన్స్ని అద్దెకి తీసుకొని, అంటే లీజుకి తీసుకొని వ్యాపారం చేస్తున్నట్టుగా క్రియేషన్ చేస్తున్నారు. లైసెన్స్ అనేది నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎక్స్ప్లోజివ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో వాళ్లే వ్యాపారాలి. అంతేగాని ఒకళ్ళ లైసెన్స్ ఇంకొకళ్ళు అద్దెకి తీసుకోవడం, లీజుకి తీసుకోవడం కానీ అధికారనామాలు కానీ చెల్లవండి. ఆథరైజ్డ్గా ఎవరైతే మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్వారీస్లో బ్లాస్టింగ్ కోసం ఆథరైజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లతో పాటు అనాథరైజ్డ్ వ్యక్తులకి ఈ మెటీరియల్స్ సప్లై చేయడం జరుగుతుందని గత కొంతకాలం నుంచి ఆ విధంగా వెరిఫై చేయటం వల్ల అక్కడ వేరియేషన్గా ఉన్నటువంటి స్టాక్స్ ఉన్నాయి. కొన్ని ఆ స్టాక్స్ ఎక్సెస్ ఉన్నాయి, కొన్ని షార్టేజ్ ఉన్నాయి. అందువల్ల అక్కడ ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా మేము మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ 2 ఉన్నాయి. ఒకటి అశోక్ లైలాండ్, రెండోది బొలెరో వాహనం.